నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ కల్వా సుజాత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే, బాగున్నారా? బాగున్నాను మేడం. హ్యాపీ ఉమెన్స్ డే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీకు కూడా మేడం, నిన్న మీరు ఉమెన్స్ డే రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, నేను చూశాను. సో కవిత గురించి మాట్లాడారు మేడం. నిన్న కవిత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో మన సీఎం గారిని కూడా మాట్లాడారు. మీరు ఎలా చూస్తున్నారు మేడం ఆ ప్రెస్ మీట్ ని? ఆ అమ్మకి గతంలో వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు మహిళలు అనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అనేది గుర్తు రాలేదు. ఆమెకి 51% మహిళలు ఉంటే గుర్తు రాలేదు. ఆమె ఒక్కటే మహిళ అనుకున్న తెలంగాణ మొత్తంలో. వాళ్ళ ఆయన కూడా అట్లనే అనుకున్నాడంట. ఫస్ట్ క్యాబినెట్ లో మహిళా మంత్రులు లేరేంది నాయన అని అడిగితే ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మహిళలే కదా అనే చూపులు చూసిండట. మొగోళ్ళని చూపించి అట్లా చూసిండట ఆయన. ఆమె ఒక్కతే ఉంది కాబట్టి మిగతా వాళ్ళందరూ ఆడోళ్ళు అని చెప్పుకున్నాడంట వాళ్ళ నాయన. కానీ అట్లా గౌరవించిన మహిళల్ని అని అంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి. వాళ్ళ బుద్ధికి వాళ్ళ బిహేవియర్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలో చూడాలి. అంతెందుకు నేను 100 ఎగ్జాంపుల్ చెప్పా. హైదరాబాద్ నడి బొడ్డు లోపల 6 ఏండ్ల పిల్ల మానభంగం చేసి, డ్రగ్స్ తీసుకున్నోడు మానభంగం చేస్తే ఇదేది సింగరేణి కాలనీలో అప్పుడు లబోదిబో మొత్తుకున్నాను, రండి బయటికి రండి, వచ్చి మాట్లాడండి. మహిళా కమిషన్ చైర్మన్ అన్నారండి, మీ మంత్రులు ఎమ్మెల్యేలు జాగృతి దొరసానమ్మ రా అమ్మ అని మేము లబోదిబో మొత్తుకున్నా, రాలేదు. రేవంత్ రెడ్డి గారు పోయినరు, మేమందరం పోయినాము, కూర్చున్నాము, 2 రోజులు కూర్చున్నాము, అంతా అయిపోయింది. మరి ఆనాడు గుర్తురాని ఆడపిల్లలు మహిళలు ఈ రోజు ఎట్లా గుర్తొచ్చిందమ్మా? అధికారం చేజారంగానే ఓట్స్లోకి వచ్చినావా? ఏం తక్కువైందంట మహిళలకి ఈరోజు? అంటే ఆమె అంటుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు ఉద్యోగాలు తక్కువైపోతున్నాయి అంటుంది. మేమంటున్నాము ఇప్పుడే ఉద్యోగాలు పడుతున్నాయి అంటున్నాం. మేము కాదు, తెలంగాణ ప్రజలు అంటున్నారు. మేము వచ్చి 3 నెలలు అయింది, 40,000 ఉద్యోగాలు, సుమారుగా 40,000 ఉద్యోగాల భర్తీ చేసినాం మేము. మరి మీరు మొత్తం 10 ఏళ్ళు కలిపితే 60,000 ఉద్యోగాలు, 50,000 ఉద్యోగాలు వేయకపోతే ఈ రోజు గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిస్తే అంటే ఇప్పుడు వాళ్ళది ఏంటంటే టాపిక్ డైవర్షన్. ఆమెకు మొత్తము లిక్కర్లోనే నడుస్తుంది. అది డైవర్షన్. మీడియా కానీ రాజకీయ నాయకులు కానీ సామాన్య ప్రజలు కానీ మాట్లాడుకోవద్దు అని అంటే దాని మీద వేరే సైడ్ టాపిక్ డైవర్షన్ కావాలి. అదొకటి ఏది నేర్చింది బాగా. మునుగోడు ఎలక్షన్లప్పుడు టాపిక్ డైవర్షన్, అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు టాపిక్ డైవర్షన్, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, టాపిక్ డైవర్షన్. ఇంత తప్పించి వాళ్ళకి చేరి అయ్యా బిడ్డ కొడుకులు అల్లులకి ఏం చేతనవుతుంది? అసెంబ్లీ నడుస్తుంటే చిట్టా అంతా బయట పెడితే నల్గొండ సభ అంటాడు. గిదే కదా చేసేది వాళ్ళకి. ఏది ఏమైనా ఈరోజు తెలంగాణలో మీరు చేసిన అవినీతిని బయట పెట్టడం మానం. మేము డెఫినెట్గా తీస్తాము. అధికారులకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చినాం. ఎవడైతే తప్పు చేసినా చట్టం తన పని తను చేసుకొని పోతుందని స్వేచ్ఛ ఇచ్చినాము. మీలాగా చేతిలో పట్టుకొని కూర్చోలేదు. కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే ఒక పాండబ్బోడు కూడా మిమ్మల్ని చూసి భయపడ్డాడు. మీరు చెప్పింది వినాలే, చెప్పినట్లే వేయాలి, చెప్పులు వేసుకొని పోవాలి అన్నట్టుగా మీ ప్రవర్తన ఉండే. కాబట్టి ఈ రోజు నేను చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు అన్యాయం చేసినా, ఎవరికి ఇబ్బంది అయినా, ఏదైనా కూడా ప్రభుత్వం ప్రజల్ని కాపాడుకుంటుంది. మీలాంటి వాళ్ళు 100 మంది వచ్చి గావు కేకలు పెట్టినా ఏం అయ్యేది లేదు. మేము మహిళలకు ఉద్యోగాలు నిన్న అత్యధికంగా ఇచ్చినటువంటి ఉద్యోగాలలోనే మహిళలకే ఎక్కువ ఇచ్చినాం. తెలివగా గడబోయి లొల్లి చేసింది ఆమె. ఏం చేస్తుందంటే ఒక విషయం అమ్మా, అంటే ఇప్పుడు రేపు మేము ఏదైనా నిర్ణయం తీసుకొని పోతాము అని అంటే ఈ రోజు లొల్లి చేస్తుంది. రేపు ఆ నిర్ణయం మేము తీసుకుంటుంటాం. ఆమె ముందుగా తెలుస్తుంది కదా, డిక్లేర్ చేస్తాం కదా, లొల్లి షురూ చేస్తుంది. ఉద్యోగాలు ఎంత పెద్ద ఎత్తున మహిళలకు వేస్తే ఆడ పోయి లొల్లి చేస్తున్నది. అంటే నా వల్ల ఇచ్చిర్రు వీళ్ళు అని చెప్పడానికి అంతే. నేను లొల్లి చేస్తే వాళ్ళు ఇచ్చిర్రు. లొల్లి నువ్వు చెప్తే ఇస్తారు, చెప్పులేసుకొని పోతారా? చెప్పినా ఇస్తాం, చెప్పకున్నా ఇస్తాం. చూసావు కదా, నువ్వు పూలే విగ్రహం పెట్టమన్నాడు రేవంత్ రెడ్డి గారు. అంతకుముందే మేము డిసైడ్ చేసాం కాబట్టి పూలే విగ్రహం అన్నది. అట్లా మేము ఏది పెడదామో ఏది చేద్దామంటే అంత నెక్స్ట్ డే తన ఇనిషియేటివ్ తీసుకొని దాని మీద కూర్చుంటది అంతే. అన్ని నేను క్రెడిట్ అడగను, ప్రజలు గమనిస్తలేరా? 10 ఏళ్ళు మీకు చూసి అలిసిపోయి వేసారిపోయి ఈ రోజే ఊపిరి పీల్చుకుంటున్నటువంటి ప్రజలకు మళ్ళీ నీ ఫేసు నీవు లొల్లి చేసేది మళ్ళీ అవసరమా వాళ్ళకి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మోదీ గారిని పెద్దన్న బడేబాయ్ అన్న విషయంలో కూడా వాళ్ళు గొడవ చేస్తున్నారు. అయితే మోదీ బడేబాయ్ అయితే రాహుల్ గాంధీ ఏంది మళ్ళీ బీజేపీలకు దూకుతాడా అని అడుగుతున్నారు. ఇంత మంచి అవకాశం వచ్చిన ప్రజల్ని మోసం చేసేటంత విలువలు లేనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాదు. ఒకవేళ అట్లనే అధికారం కావాలనంటే ఆయన 17 ఏళ్ల నుంచి ఎప్పుడో మంత్రి అయిపోతుండే, అప్పుడే సెంట్రల్ మినిస్టర్ అయిపోతుండే, ఎంపీ అయిపోతుండే బీజేపీలకు పోవాలనుకుంటే. కాంగ్రెస్ లో 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నా పట్టుకొని ఈ రోజు అధికారంలోకి తీసుకొని వచ్చిండు. ఒకటి నేను చెప్పాలనుకుంటున్నా, పెద్దన్నానంటే ఒక ప్రధానమంత్రి స్థానంలో రాష్ట్రానికి వచ్చిన నుండి వాళ్ళు మన శత్రువులు వస్తే కూడా మన ఇంటికి వస్తే
మనం గౌరవిస్తాం. అట్లాంటిది మన రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తే మనకు కావాల్సినవి అడగడానికి సామరస్యంతో మాట్లాడడంలో తప్పేమున్నది? మీలాగా గల్లీ మే కుస్తీ ఢిల్లీ మే దోస్తే అయితే మేము చేయలేదు కదా. లోపల పోయి గల్ల మిలాయించి బయటకు వచ్చి మేము కొట్టుకుంటున్నాం, కొట్లాడుతున్నాం అనే వేకరుగా ఏమున్నా ప్రజల ముందు వేదికల మీదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. బాయి అంటే తప్పేమన్నా ఉన్నదా? లేదన్నా భూత పురాణం కనబడిందా? లేకపోతే ఆలింగనం చేసుకొని మీలాగా లోపల లోపల ఒకటైన విషయం ఏమైనా కనబడ మీకు అట్లా పచ్చకామరలు వచ్చినోనికి లోకమంతా పచ్చగా కనబడితే నేనేం చేయలేను. ఇక కవిత ఇప్పటికైనా అరెస్ట్ అయిద్దని అంటారా? అంటే మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వాళ్ళిద్దరు సమస్యనమ్మా. తండ్రి బిడ్డని తీసుకొని పోయి తాకట్టు పెట్టిండు బీజేపీలకి. అంటే పావులాగా వాడుకుంటుండు, ఎన్నికల్లో పావులాగా వాడుకుంటుండు. హుజురాబాద్ ఎన్నికలకు వాడుకుంటాడు, మునుగోడు ఎన్నికలకు వాడుకుంటాడు, అసెంబ్లీ ఎన్నికలకు వాడుకుంటాడు, చివరికి పార్లమెంట్ ఎన్నికలకు కూడా వాడుకుంటుండు. ఆమె అరెస్ట్ అయితే సానుభూతి వస్తుంది, బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది. వాళ్ళిద్దరు కలిసి చేసుకున్న ఒప్పందమే. అది ఏం చేసినా ఆ కేసు వివరణ సిబిఐ, ఈడీ, ఐటీ చూసుకునే సంస్థల లొల్లి, సిబిఐలో నడుస్తుంది ఆమె లొల్లి. అదేం చేసినా కూడా త్వరలో చెయ్యమని మేము అడుగుతున్నాం. నానబెట్టి ముఖవాసన వచ్చిందాకా చేయకండి. ఏదన్నా ఉంటే త్వరగా తేల్చండి. మీతో పాటు అక్యూజ్డ్ అయినోడు జైల్లో ఉంటే వాడు ఇచ్చిన వాంగ్మూలమేమో తప్పవుతుంది. ఈ రోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి పిఏ ఇచ్చిన వాంగ్మూలం సరైనది, నిందితురాలు అయ్యింది, మీ మీద మళ్ళీ కేసులు పెడతారు. ఇది ఎక్కడ న్యాయము? ఇది ఎక్కడ కరెక్టు? బీజేపీ బీఆర్ఎస్ తో ఆడిస్తున్న నాటకం. వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోవడం కోసం బీజేపీకి సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా వాళ్ళకు కనీసం పుట్టగతులు లేకుండా పోతున్నారు. కేవలం కేసీఆర్ ఒక్కడే కదా బ్లాక్ మెయిల్ కు లొంగేది. వేరే రాష్ట్రాలలో అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీలు ఏవి కూడా యాక్సెప్ట్ చేస్తలేవు. కాబట్టి ఈడున్న దిక్కుమాలిన ఒక్కటే పార్టీ ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసిన అన్ని మోసాలు వాళ్ళ చేతిలో చిట్టా ఉంది. బ్లాక్ మెయిల్ చేసినప్పుడల్లా కేసీఆర్ లొంగిపోతాడు. ఆ బ్లాక్ మెయిల్ లొంగిన కేసీఆరే ఈ రోజు తన బిడ్డను కూడా పణంగా పెట్టి తన బిడ్డను కూడా పావులాగా వాడుకుంటుండు ఈ ఎన్నికల కోసం. అది మాత్రం సత్యం. నేను 100% చెప్తున్నా. గతంలో కూడా చెప్పిన 100 ఎపిసోడ్లైనా కవిత లొల్లి బంద్ కాదు అని చెప్పిన, అదే అయ్యింది. ఇప్పుడు కూడా చెప్తున్నా, అదే కరెక్ట్ నేను చెప్పింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి. కల్వ సుజాత గారి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మరి నాకు ఇచ్చిన పనిని, నా బాధ్యతను నేను పూర్తి చేస్తాను. చెప్పండి. అంతే, నాకు ఎక్కడ బాధ్యత అప్పచెప్పి పని చేయమంటే అక్కడికి వెళ్తాను. ఎందుకంటే పార్టీ డెడికేటెడ్ వర్కర్ గా నా వర్క్ నాకు ఇక్కడ బాధ్యత అప్పచెప్తే, నాకు ఆల్రెడీ మహబూబ్ నగర్ లో స్పోక్స్ పర్సన్ ఇన్ఛార్జ్ గా ఇచ్చారు. అక్కడ నా వర్క్ కొనసాగుతూ ఉంది. ఇంకా ఏది అదనంగా ఇచ్చినా అక్కడ చేస్తా. కొడంగల్లో కూడా ఇచ్చారు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గా, అక్కడ కూడా వర్క్ చేస్తాను.